అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పుష్ప ఫ్రాంచైజీతో ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరిన దర్శకుడు సుకుమార్ తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్గా గుర్తింపు పొందారు. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో సుకుమార్ గొప్పతనం బాక్సాఫీస్ విజయాలకు స్టార్డమ్కి మించి ఉంది. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా క్రేజీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో కూడా సుకుమార్ గారు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ 10 వసంతాల కాలంలో సుకుమార్ రైటింగ్స్లో కుమారి 21F, ఉపెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప 2, గాంధీ తాత చెట్టు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అగ్ర నిర్మాణ సంస్థలతో నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంటూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై రూపొందాయి. ఈ సినిమాలు కొత్త ప్రతిభను పరిచయం చేయడంతో పాటు తెలుగు సినిమాకి కొత్త ఊపునిచ్చాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిలిచింది పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం భారతదేశం మొత్తంలోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు భారతదేశం అంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతుంది. అలాగే యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తిక్ దండు రూపొందిస్తున్న తాజా చిత్రంలో కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంగా ఉంది. ప్రస్తుతం సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తెరకెక్కే కొత్త చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తూ ప్రీ విజువలైజేషన్ పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. ఇలా సుకుమార్ రైటింగ్స్ 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ సంస్థ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ యూనివర్సల్గా అందరినీ మెప్పించే భావోద్వేగ పూరిత కథలు చెబుతూ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించే దిశలో ఉంది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ అనకొండ ఫ్రాంచైజీలో మరో చిత్రం రాబోతుంది. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో 4 సినిమాలు రాగా సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే ఫ్రాంచైజీలో అనకొండ అంటూ మరో చిత్రం రాబోతుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే డాగ్ గ్రిఫ్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి ఎప్పటికైనా అనకొండ సినిమాను కామెడీ తరహాలో రీమేక్ చేయాలని కలలు కంటూ ఉంటారు. అయితే వీరి కలను నిజం చేసుకోవడానికి కొంతమంది బృందంతో కలిసి అమెజాన్ అడవులలోకి వెళతారు. అయితే అమెజాన్ ఫారెస్ట్లోకి వెళ్ళిన అనంతరం వారికి ఒక భారీ అనకొండ ఎదురవుతుంది. దీంతో వారు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేదే సినిమా స్టోరీ. ఆఖిళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన ఆఖిళ్ల సూర్యనారాయణ ఇక లేరు. 75 ఏళ్ల ఆఖిళ్ల సూర్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించిన ఆఖిళ్ల 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆఖిళ్ల కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి. కల్కి 2898 సినిమా సీక్వెల్ నుంచి ప్రముఖ నటి దీపికా పదుకొనేను తొలగిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కల్కి ఫస్ట్ పార్ట్లో కీలక పాత్రలో నటించిన దీపిక రెండో భాగంలో నటించట్లేదని వైజయంతి మూవీస్ గురువారం వెల్లడించింది. ఒక ప్రాజెక్టుకు పూర్తి కమిట్మెంట్ అవసరమని, కానీ దీపికతో ఆ కమిట్మెంట్ను కొనసాగించలేకపోయామని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మాత్రం వైజయంతి వెల్లడించలేదు. మరోవైపు తన రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు కేవలం 7 గంటలే పనిచేస్తానని, అలాగే తనతో వచ్చే 25 మంది టీంకు 5 స్టార్ వసతులు కావాలని దీపిక డిమాండ్ చేసిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దీపిక పదుకొనే గానీ ఆమె బృందం గానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉండగా ఈ చిత్ర దర్శకుడు నాగశ్విన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. నాగశ్విన్ కల్కి సినిమాలోని ఒక వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ కృష్ణుడు అశ్వత్థామతో చెప్పిన కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పే డైలాగ్ను షేర్ చేశారు. దీనికి జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు అని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టు నాగశ్విన్ దీపికను ఉద్దేశించి పెట్టారని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోబో శంకర్ కమల్ హాసన్కి వీరాభిమాని. అయితే తన అభిమాని చనిపోయాడన్న వార్త తెలుసుకున్న నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా అతడికి నివాళులర్పించారు. రోబో శంకర్, నీ పేరులో ఉన్న రోబో ఒక ముద్దు పేరు మాత్రమే. నువ్వు నా తమ్ముడివి, నువ్వు లేని లోటు మమ్మల్ని బాధ పెడుతున్నా
నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు, నీ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయావు, కానీ నా పని ఇంకా మిగిలి ఉంది. రేపటిని మా కోసం వదిలి వెళ్ళిపోయావు, కాబట్టి రేపు మనదే అంటూ కమల్ రాసుకొచ్చారు. ఇక రోబోశంకర్ అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం దర్జా సలీం మాలిక్ దర్శకత్వంలో 2022లో విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సలీం మాలిక్ దర్శకత్వంలో పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతకు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన కనకదుర్గ అమ్మవారి దేవస్థాన పాలక మండలి ధర్మకర్తగా పైడిపాటి శివశంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తనకి ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉందని శివశంకర్ తెలిపారు. కన్నడ నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో కాంతార చాప్టర్ 1 ఒకటి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కాంతార సినిమాకు సీక్వెల్గా వస్తుంది. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తూ ఉండగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. వరల్డ్ వైడ్గా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 విడుదల చేయనున్నట్లు తెలిపింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేడుకలో షబానా ఆజ్మీ, ఆమె భర్త, ప్రముఖ కవి, దిగ్గజ రచయిత జావేద్ అఖ్తర్తో కలిసి హాలీవుడ్ ఐకానిక్ సాంగ్ అయిన ప్రిటీ లిటిల్ బేబీ పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో షబానా ఆజ్మీ మెరూన్ రంగు గౌన్లో, జావేద్ అఖ్తర్ ఎరుపు రంగు కుర్తా, నల్ల రంగు నెహ్రూ జాకెట్లో చాలా స్టైలిష్గా కనిపించారు. ఈ జంట కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా డ్యాన్స్ చేయడం ఈ వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. కొన్ని నెలలుగా టాలీవుడ్ ఎదురు చూస్తున్న విక్టరీ వచ్చేసింది మిరాయి రూపంలో. ఆ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు. ఇదే మిరాయి. అప్పుడు మనోజ్ని చూడగానే షాక్ అయ్యా. నా కథ ఎలాగైనా యాక్షన్ హై ఎండ్లో చేయాలి అనేది ఉంది సార్. విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీ ఈజ్ నాకు ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. చిరంజీవి గారి బాబీ సినిమా కూడా మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అంటే మీరు ఎంతో కష్టపడి చేసిన సినిమా ఈగల్, నాకు తెలిసి బాగా కష్టపడి చేశారు. అప్పుడు నేను చూసా ఆ టైంలో. సో అది బాగా డిసప్పాయింట్ పడుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డయాగ్నైజ్ చేసి ఇది అని అయితే చెప్పలేము సార్. ఎందుకంటే అది ఎక్కడో రూట్ నుంచి మనం తీసుకున్న ఒక స్టైల్ ఒకటి గట్టిగా నమ్మి చేసాము, అది కొంచెం ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అంతే. ప్రభాస్ చెప్పేటప్పుడు ఇంకెలా ఉంటుంది అసలు ముందు రోజు ఎలా చేయడం కూడా అసలు బేబత్సంగా. ఎక్కడో ఒక పెద్ద మనిషి, ఒక స్టార్ వచ్చి కథ స్టార్ట్ చేస్తే అది చాలా పెద్దది అనేది బిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నమ్మకం. రాక్షసత్వం కాకుండా దైవత్వం కూడా వినాశనం చేస్తుందని చెప్పించడం అనేది కొంచెం అది విమర్శగా మీకు అనిపించలేదా రాసుకున్నప్పుడు? ఐ డోంట్ థింక్ ఇంకో బ్యానర్ నన్ను ఇలా బిలీవ్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో. ఇంకో మనిషి నమ్మాలి కదా, బిలీవ్ చేస్తారా అనేది తెలియదు. రెండోది చాలా కొత్త రకాలుగానో లేదా ఇంకా పవర్ఫుల్ వేస్లోనో యూజ్ చేసి ఉంటారు అనేది మైథాలజీలో మన ఓల్డ్ హిస్టరీలో ఉంటుంది అని ఒక బిలీఫ్. కొంచెం ఫిక్షనలైజ్ చేసాం, బట్ గ్లోరిఫై చేసాం సార్, తక్కువ చేసాం. మనోజ్ గారు మాట్లాడారు కదా, నా మీద నెగిటివ్గా చెప్పండొచ్చు, అయినా నన్ను పెట్టుకుని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు. మనోజ్ గారి మీద అసలు నెగిటివ్ ఏం లేదండి. మనం పెట్టుకుందాం అనుకుంటా, ఆయన చేస్తారా అనేది డౌట్. అంటే దర్శకుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది అనేది ఈ మధ్య బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కూడా 2 పార్ట్లు మీరు షూట్ చేసి మన రీజనింగ్ చెప్తాం, ఇది నేను ఎందుకు పెడుతున్నాను దానికి, నేను ఇలా అనుకుంటున్నాను బ్రదర్ బాగానే ఉంటుందేమో అని. బట్ రెండోసారి డైరెక్టర్ అన్నాక ఇంకా నో డిస్కషన్, తీసేసి వేరే పెట్టడమే.
కానీ నాకు ఓవరాల్ లెంత్ 2:48కి వచ్చేటప్పటికి, ఇంత పెద్ద కథలో 2:48 వచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే దీన్ని తీసి సెకండ్ పార్ట్లో పెట్టుకుందాం. ఒక మంచి కథ, యాక్షనే, కానీ ఇంకో విధంగా రవితేజ గారితో తీయాలని అయితే ఉంది సార్. ఓకే, ఆయన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి ఆయన. ఇప్పుడు ఆ రోజు అంతా రెయిన్ ఫాల్ అని ఉంటుంది, మనకేం పర్మిషన్ ఉంటుంది. ఓకే, ఆ రెయిన్ ఏమో తగ్గుతూ ఉండదు, కానీ ఏదో రూపంలో రెయిన్ ఆగడము, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఎందుకో అయిపోవడము. చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్, విశ్వ గారు పంపించి చూపించారు. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీ మూమెంట్ మాకు ఇది, మా టీం అందరికీ కూడా. బ్యూటీ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా, నిన్న ప్రివ్యూస్ దగ్గర నుంచి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్. చూసిన ప్రతి వాళ్ళు కూడా సినిమా చాలా బాగుంది అన్న తప్ప వేరే మాటే లేదు అసలు. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది పర్సనల్గా, ఇలాంటి సినిమాలో పార్ట్ అవ్వడం అండ్ ఇలాంటి రెస్పాన్స్ చూడడం. అండ్ మొట్టమొదటి థ్యాంక్స్ నేను మీడియా వాళ్ళందరికీ చెప్పాలి. నిన్న ప్రెస్ షో 11ంటికి మేము వేసింది, ఫస్ట్ షో 2 రాష్ట్రాల్లోనూ. అప్పటి నుంచి మొదలైందండి నిప్పు అంటుకోవడం. ఇప్పటిదాకా అది ఇంకా పెద్దదవుతూనే ఉండింది. మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ రివ్యూలు రాసిన విధానం కానీ, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా సినిమాని నమ్ముకొని నేను ఒక మాట అన్నాను, సినిమా నచ్చితేనే రివ్యూ రాయండి, లేకపోతే రివ్యూ రాయకపోయినా పర్లేదు అని. అన్న సినిమా మీద ధైర్యంతో, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే అన్నాను. ప్రెస్ వాళ్ళందరూ కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని, సినిమా అందరూ వచ్చి చూసి దాన్ని ఇలా మీ అందరి ముందుకి, ఇప్పుడు బ్యూటీ అన్న విషయం, బ్యూటీ గురించి మేము మాట్లాడుతుంటే ఆ సినిమా బాగుందంట అని మీరు ఆల్రెడీ అనుకుంటున్నారంటే దానికి కారణం ప్రెస్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, మీరందరూ కూడా సినిమాని ఇప్పుడు థియేటర్స్లో ఉంది, ఖచ్చితంగా సినిమా చూడండి. ఇది అందరూ ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా. అండ్ ముందు ఇంకా ఈవెంట్స్, మేము ఇప్పుడు టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మేము వైజాగ్, విజయవాడ ఇలా వీ వాంట్ టు కవర్ డిఫరెంట్ ప్లేసెస్, ఆడియన్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి, థియేటర్స్కి వెళ్ళాలి అని. అండ్
మీ అందరితో సినిమా చూడడం కానీ ఆడియన్స్తో పాటు ఆ థియేటర్లో వచ్చినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ వేరండి. సో ఈ సినిమాని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్ళి చూసిన వాళ్ళందరూ కూడా ఇంకో నలుగురికి చెప్పి చూసేలా చేయమని రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను మీ అందరినీ. చాలా చాలా థ్యాంక్స్ అండ్ नमस्कार. अंदर की नमस्कारम. थैंक यू सो मच. आज ब्यूटी रिलीज़ हो रहा है एंड हो भी गया है, तो बहुत सारा प्यार मिल रहा है. ऑडियंस लोगों का रिस्पॉन्स बहुत अच्छा आ रहा है एंड सोशल माई कैरेक्टर आलेख्या, अंकित, अर्जुन, सब नरेश सर, वासुक में सभी का कैरेक्टर, ईच एंड एवरीवन, सभी का कैरेक्टर को बहुत ज़्यादा प्यार मिल रहा है. हमारे मूवी को इतना प्यार मिल रहा है, तो थैंक यू सो मच. अभी भी थिएटर में ब्यूटी है, तो प्लीज़ जिन्होंने नहीं देखा है जाके थिएटर में देखिए एंड फुल मूवी देखिए एंड कैसा लगा हमारी टीम को बताइए. थैंक यू सो मच. ओडिशा में भी रिलीज़ हो रहा है. जो लोग ओडिशा से देख रहे हैं तो प्लीज़ जाइए एंड मूवी को देखिए. आई नो आप सभी को अच्छा लगेगा, तो प्लीज़. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు, ఒక మంచి కథ చెప్తే ఖచ్చితంగా విజయాన్ని ఇస్తారని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలాగే ఒక మంచి కథ చెప్పాం. మీరు అందరూ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ షో చూసిన అందరు ప్రెస్ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు. దానివల్ల ఈరోజు చాలా థియేటర్స్లో ఆక్యుపెన్సీ ఉంది. సో హ్యాపీ. ఈ వీకెండ్ కూడా అంతా బ్యూటీ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్, ఎవ్రీబడి. మంచి కథను ఎప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు కంటెంట్ ఉన్న సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారని. సో నిన్నటి నుంచి వస్తున్న మెసేజ్లు, కాల్స్, ఈరోజు సృష్టిస్తున్న ఈ బజ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇదేనండి నేను కోరుకున్నది కూడా. ప్రతి ఆడియన్లో ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ ఆకాశం అంతా మేఘావృతమైంది. రేపు సునామీ జరగబోతుందని నాకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ. బ్యూటీ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఈవెన్ ఊర్లోంచి కూడా కాల్ చేసి అందరూ కాల్ చేస్తున్నారు. అసలు మెయిన్లీ సెకండ్ హాఫ్ గురించి చాలా మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా చూసి దాని గురించి మీరు చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు, అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడం కానీ ఆగిపోయాను. ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ చేసేవాడు అంటే నాకు అంత ఇష్టం, అక్కడ ఆగిపోయాను. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకు నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న. నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న. మీ నాన్న అడుగు, చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషన్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. బండివాస్ గారు, వంశీనందిపట్టి గారు, మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు అండ్ ఈటీవీ, నితిన్ గారు, సాయి గారు, వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. లిటిల్ హార్ట్స్ సౌండ్ కదా, ఇంత రీసౌండ్ చేస్తుంది కదా. ఐ థింక్ వాళ్ళు చేసిన కష్టమే ఇది. ఇవాళ రోజు దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే. అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిలిం, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని.
ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్, అసలు స్టోరీ లేదు, జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాన్. నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ మా అందరికీ. ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ అంత క్యూట్గా, అంత బ్యూటిఫుల్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఉంటుంది మాడతాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లో మా అమ్మ నాన్నని చూసినప్పుడు వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి సూర్య గారు, సూర్య థ్యాంక్ యూ సో మచ్. సూర్య హీస్ ఫ్రమ్ చెన్నై అండి, కానీ తెలుగులో అంత నీట్గా, అంత అర్థం చేసుకొని, అంత బాగా ఫ్రేమ్ పెట్టి, అంత వెరీ బ్రైట్గా, వెరీ బ్రీజీగా షూట్ చేసినందుకు. అండ్ కొన్ని సీన్స్ మీరు బెంగళూరు పోర్షన్ చూసుంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఉండింది. చాలామంది డిఎం చేస్తున్నారు వీళ్ళు అసలు డెబ్యూటెన్స్ కాదు అని చెప్పి. వీళ్ళు డెబ్యూటాన్సే అండి, కానీ చాలా ప్రొఫెషనల్ డెబ్యూటాన్స్, అంత బాగా తీశారు కాబట్టి. మ్యూజిక్ సింజిత్ మామ, థ్యాంక్ యూ సో మచ్ రే. ఈ సినిమా నాకు నీ వల్ల కూడా వచ్చింది, బికాజ్ నువ్వు కాల్ చేసి ఆ రోజు స్టోరీ విను బాగుంది అని అనకపోయి ఉంటే నాకు తెలిసి నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూడంగానే, వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్, ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది. వీళ్ళ సినిమా నడవాలరా, ఈ సినిమా మంచిగా ఉండాలిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసిండ్రు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ అట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్, ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే, ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా, వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వీళ్ళ సక్సెస్, ఒక అవుట్ సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం, అది మనం 100% సెలబ్రేట్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతో మందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది, అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో నేనుసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా
వీళ్ళు అంటే హీ గాట్ స్క్రిప్ట్, ఒక సింపుల్ స్క్రిప్ట్, సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే, ఎవ్రీ డెసిషన్ హీ మేడ్, నీకు కలిసి వచ్చిందో నువ్వు కాన్షియస్లీ ఇది తీసుకున్నావో కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని, ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్గెటింగ్ శివాని ఫ్రమ్ శివాని వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.